మున్సిపాలిటీకి పోయి పనికి పోయినా అనమాట. మా మేడము కోపంలో డోర్ తెరిచింది. చీకటైనా కూర్చున్నవేందని అడిగింది. అది ఇది ఉట్టిగా నా అబద్ధాలు చెప్పిన. ఇక దానికి కూడా వేరే దిక్కులేక సరే లోపల రమ్మన్నది. ఆమె చూడకముందు ఉన్న చెత్తంతా దివాన్ కిందికి సోఫా కిందికి ఊకినట్టు యాక్టింగ్ చేసిన. ఈలోపు పిల్లలు రూమ్లో వండుకున్నారని గుర్తొచ్చింది. లైట్ ఆన్ చేసి వాళ్ళని లేపిన. ఉన్న చెత్త మళ్ళీ మంచం కిందికి నూకేసిన. ఇక బాసనలు తగలబడ్డాయి కదా, తోమాలి. వీళ్ళు తింటారా దయాలు తింటారా అర్థమే కాదు. మస్తు బాసనలు పడతాయి వీళ్ళింట్లో. ఇక దీని కోపంలో ఉన్న మూడు కూల్ చేయనికే పక్కింటోళ్ళ ముచ్చట, ఎదురింటోళ్ళ ముచ్చట, వాళ్ళు బాగాలేరని మంచిగా ఉన్నారని ఈ ముచ్చట్లు చెప్పిన. అది ఖుష్ అయినది. ఇక ఖుష్ ఉన్నదని చెప్పి నేను మెల్లగా ఇదే దొరికింది సందని 1000 రూపాయలు అడిగిన. ఎందుకంటే పిన్ని బిడ్డకు బాగాలేదన్న. నాకు తెలుసు 1000 రూపాయలు అడిగితే ఇది 500 ఇస్తుందని. ఇక లెక్క పెట్టి 500 ఇచ్చింది. ఇక సరేలే బీరు తాగడం దీంతో అనుకున్నా. పోయేటప్పుడు నిన్న మిగిలిన కూరలు ఇచ్చింది. అరే దీని కూరలు ఇదే తిన్నాను నేనేంటే ఇక పడేసిన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.